ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది డయాబెటీస్తో బాధపడుతున్నామని, దీనికి చక్కని చిట్కా ఉంటే చెప్పామని కూడా చాలామంది కామెంట్స్ ద్వారా ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో డయాబెటీస్ ఒక ప్రాణాంతకమైన వ్యాధిగానే చెప్పవచ్చు. శరీరంలోని రక్తంలో షుగర్ కనుక లెవెల్స్ ఎక్కువ కానీ తక్కువ కానీ రెండింటిలో ఏది ఉన్నా కూడా ప్రాబ్లమే. లో ఉంటే లో షుగర్ అవుతుంది, హై ఉంటే షుగర్ ఎక్కువైపోయి కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ వారికి దెబ్బలు తగిలినా కూడా అవి త్వరగా మానక ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా లైంగిక శక్తి కూడా, పటుత్వం కూడా, స్తంభనాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ వ్యాధితో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ముఖ్యంగా తీపి పదార్థాలు తినడం అనేటివి మానివేయడమే కాకుండా అన్నం కూడా చాలా తక్కువగా తినాలి. ఎందుకంటే మనం తినే అన్నంలో షుగర్ కంటెంట్, అంటే గ్లూకోజ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నం తినడం కూడా తక్కువ చేసి ఎక్కువగా చపాతీ, జొన్న చపాతీలు ఇలాంటివి ఎక్కువగా తినడం మంచిది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అయితే, ఎవరైతే ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వారి షుగర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని లెవెల్గా చేసి షుగర్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం. మీరు చూస్తున్నాయి కర్రీ లీవ్స్, అంటే కరివేపాకు. సో కరివేపాకు గురించి దాదాపుగా అందరికీ తెలుసు. ప్రతి వంటకాలలో దీన్ని కంపల్సరీ రుచి కోసం, అంతేకాకుండా వాసన కోసం కూడా వాడుతూ ఉంటాము. ఇందులో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉంటుంది. చాలా రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా ఈ వేపను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది బాడీ పై నుండి కింది దాకా ప్రతి అవయవానికి కూడా ఏదో ఒక రకంగా మేలు చేయడానికి ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి, వెంట్రుకలు పెరగడానికి, కాళ్ళ నొప్పులు తగ్గడానికి, అదేవిధంగా లివర్ వ్యాధులు తగ్గించడానికి, జాండీస్ తగ్గించడానికి, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ని కూడా ఈ కర్రీ లీవ్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనము కొద్దిగా కర్రీ లీవ్స్ తీసుకోండి. అంటే ఒక 20 కర్రీ లీవ్స్, అంటే కరివేపాకు రెమ్మలు ఒక 20 శుభ్రంగా ఉన్నాయి, వాటిని కడిగి తీసుకోండి. ఈ కరివేపాకు రెమ్మలతో పాటుగా వేప ఆకుల్ని కూడా అంతే మోతాదులో తీసుకోండి. ఓకే, రెండు సమాన మోతాదులు, అవి ఒక 20 ఇవి ఒక 20 తీసుకోండి. ఓకే, రెండింటిని మెత్తగా దంచి ముద్దలాగా చేసుకోండి. తర్వాత ప్రతిరోజు ఈ ముద్దను ఉదయం పూట పరికడుపున ఒక గ్లాసు మజ్జిగలో ఒక చెంచాడు మోతాదుగా ఈ ముద్దను వేసుకొని కలుపుకోవాలి. ఓకేనా, కరివేపాకు ఆకుల్ని, వేపాకుల్ని సమానంగా తీసుకొని మెత్తటి ముద్దగా నూరిన తర్వాత ఒక స్పూన్ మోతాదులో ఈ ముద్దను ఒక గ్లాసెడు మజ్జిగలో, ఓకేనా, మంచి మజ్జిగలో కలుపుకొని పరికడుపున ఉదయం పూటనే తాగాలి. తాగిన తర్వాత అర్ధగంట వరకు ఏమీ తీసుకోకూడదు. ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తుంటే కేవలం నెల రోజులలోనే మీ మధుమేహ వ్యాధి అనేది పూర్తిగా అదుపులోకి రావడమే కాకుండా, ఇంకా ఏదైనా చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు, అంటే ఈ షుగర్ వ్యాధి వల్ల కావచ్చు, లేదు అని అంటే రక్తంలో కలుషితం కావడం వల్ల కూడా కొంతమందికి స్కిన్ ఎలర్జీ వస్తూ ఉంటుంది. అలా ఏ రకమైనటువంటి స్కిన్ ఎలర్జీస్తో బాధపడుతున్నా సరే అన్ని రకాల స్కిన్ ఎలర్జీని పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.